ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇండియాకు ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. పుతిన్తో భేటీ తర్వాత ట్రంప్ కొంచెం వెనక్కి తగ్గారు. యుద్ధం ఆపాలంటే ఇండియాపై టారిఫ్స్ విషయంలో ఆలోచించాలంటూ పుతిన్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. తగ్గించాలంటూ ఖచ్చితంగా ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఇండియాపై సెకండరీ టారిఫ్స్ విషయంలో 2-3 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటారంటూ ట్రంప్ ప్రకటించారు. పుతిన్తో భేటీ చాలా బాగా జరిగిందంటూ ట్రంప్ చెప్పారు. పుతిన్తో మీటింగ్కు 10కి 10 రేటింగ్ ఇచ్చారు ట్రంప్. కానీ జరిగినటువంటి మీటింగ్ జరిగిన ఈ విధానం కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ చూస్తుంటే ఖచ్చితంగా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో మీటింగ్ జరగలేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే భారతదేశానికి సంబంధించి ఈ టారిఫ్స్ విషయంలో ట్రంప్ను ప్రశ్నించినప్పుడు ఇప్పుడే కాదు, ఒక 2-3 వారాల్లో నిర్ణయం తీసుకుంటాం, దీని గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. కానీ ట్రంప్ ఈ మీటింగ్కి వెళ్ళడానికి ముందు అమెరికా చేసినటువంటి ప్రకటన మనం చూసాం. ఒకవేళ గనక రష్యాతో ఈ భేటీ గనక విఫలమైతే, ఈ మీటింగ్ గనక సానుకూలంగా లేకపోతే భారత్ మీద మరింత ఒత్తిడి ఉంటుందని, మరిన్ని టారిఫ్స్ వేస్తామంటూ కూడా అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీటింగ్ తర్వాత ట్రంప్ ఒక 2-3 వారాలు ఆలోచిస్తాం, తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారంటే ఖచ్చితంగా ట్రంప్ వెనక్కి తగ్గాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెనక్కి తగ్గక తప్పలేదు అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్కి వేరే ఆప్షన్ లేదు. ట్రంప్ ఇప్పుడు ఖచ్చితంగా భారత్ మీద అంతటి ఒత్తిడి చేయలేని పరిస్థితి.